సార్ 95-2004 మధ్యకాలంలో మీరు పూర్తిగా డెవలప్మెంట్ ఎజెండా మీద దృష్టి పెట్టారు. ఆ రోజున మీరే చెప్పారు చాలా కఠినంగా ఉండేవాడిని అని. ఇప్పుడు అంత కఠినంగా ఉండటం లేదు, ఆ మాట నిజమే. అప్పట్లో చేసిన సంస్కరణ ఇంకా కఠినంగా ఉన్నా అప్పుడు లేని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని. ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్గా డీటెయిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు. మీరు చెప్పినట్టు ఒకసారి కుండోళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక మాట అన్నాను, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి? ఈరోజు గవర్నమెంట్లో 1 ఇయర్లో 700 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం. రెండోది, గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక్లోకి తీసుకొస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఆధార్ కానీ అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్క హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా దుష్ఫలితాలు కూడా వస్తాయి. అదే సమయంలో ఈరోజు రియల్ టైంలో సెటిలైట్స్ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. నవంబర్ లోపల 42 పారామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైంలో తీసుకొని హిస్టారికల్ డేటా పెట్టి సరైన నిర్ణయం కూడా ఏఐ ద్వారా మళ్ళీ లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వండర్ఫుల్ డేస్లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనం అవుతుంది. నేను ఇంకొక దానికి కూడా గర్వపడుతున్నా. ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు, అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తూ ఉంది. నిన్న నేపాల్ చూశారు, ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం, ఇంకా చాలా దేశాలు ఇది ఉంది. కానీ సుస్థిరతకు మారుపేరు ఒక్క భారతదేశమే, నాయకత్వానికి కూడా మారుపేరు భారతదేశం.